MG9 న్యూస్. మాధవస్వామి దేవాలయంలో గీత నేర్చుకో రాత మార్చుకో కార్యక్రమం నిర్వహణ. కర్నూలు జిల్లా దేవందకొండ మండలం తేర్నేకల్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 లక్ష్మీకొండ మాధవస్వామి దేవాలయంలో గీత నేర్చుకో రాత మార్చుకో కార్యక్రమం నిర్వహించారు. శ్రీమద్ భగవద్గీత 8వ జయంతి కార్యక్రమం. ఇక్కడ జరిగే కార్యక్రమం భగవద్గీతలో ఉన్న శ్లోకాలు డైలీ 2 శ్లోకాలు నేర్చుకుంటూ అందులో ఉండే అర్థాన్ని గురువుల చేత తెలుసుకుంటున్నారు. గ్రామంలో 2016వ సంవత్సరం నుండి భగవద్గీత చదవడం, అందులో ఉన్న ధర్మం, నీతి, సత్యం, కర్మల గురించి తెలియజేశారు. ఆలయంలో ప్రత్యేక గీతా పారాయణం, గీతా యజ్ఞం, గీతా ఉపన్యాస కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని వీధి వీధిన ఊరేగింపు నిర్వహించారు. శ్రీ 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 సద్గురు శివయోగి సిద్ధరంగ లింగేశ్వర శివాచార్య స్వాముల వారి ఆశీస్సులతో దేవాలయం నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఆలయంలో పెద్ద ఎత్తున ఊరేగింపు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఇందులో ముఖ్య అతిథులుగా ఆర్ రామాంజనేయులు స్వామి, పులికొండ నరసింహస్వామి, రహిమందొద్ది, భానుదయ స్వామి, తేర్నేకల్ చెన్నప్ప మరియు కొండగేరి శ్రీరాములు ఆలయ ధర్మకర్త పాల్గొన్నారు. MG9 న్యూస్ తో ఎమిగనూరు టౌన్ రిపోర్టర్ నరసింహ ఆచారి. దూరంలో ఓడిపోయినారో 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసినారు. 13 సంవత్సరాలు మీకు ఆశ్రయం పూర్తి హక్కు లేదు, మీరు వదిలిపెట్టిపోయినారు మాట. ఇంకా మీకు అక్షరాలు ఈ యుగ ప్రకారం, ద్వాపర యుగ ప్రకారం 13 సంవత్సరాలు ఆస్తి ఎవరు స్వాధీనంలో ఉంటే వాళ్ళదే. కాబట్టి మాది కానీ మీకు రాదు. मध्ये पाणीं समर्पयामि, हस्तो प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, उदामुदे मुखाजमनीयं समर्पयामि। ओम श्री लक्ष्मीकोंडमाधव ధీమేంద్ర కొంచెం చేయన వస్తున్నాయి समर्पयामि। भोग्य भाई से कर्पूरे दातुं चित्राजूर्णं समायुक्तं तांबूलं प्रतिगृहीतं। ओम श्री लक्ष्मीकोंडमाधव स्वामी नमः। तांबूलं समर्पयामि, तांबूलानन्तरं मुखाजमनीयं समर्पयामि। కురుక్షేత్రం అంటే శరీరం, మన శరీరమే కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో కౌరవాది యొక్క 100 మంది 100 ఆలోచనలు, చట్టాలోచనలు కలుగుతున్నాయి. శాంతి, సహనం, ప్రేమ, సత్యం, అహింస అనేటటువంటి యొక్క 5 మంది పాండవులు. ప్రతి మనిషికి తెలుసు, ప్రతి పని తెలుసు, ఇది మంచిదా లేక చెడ్డదా, ప్రతి పని కూడా తెలిసే. అయితే ఈ సంఘర్షణ అనేది ప్రతి మనిషి సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆస్తిక మహాదేవులారా, ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు తెర్నేకల్ గ్రామం నందు శ్రీ లక్ష్మీకొండమాత స్వామి దేవాలయం దగ్గర గీతాపారాయణ పిల్లలందరూ కలిసి 8వ సంవత్సరం గీతా జయంతిని ఇందులో భాగంగా దేవాలయం నందు స్వామివారికి పంచామృతాభిషేకం, తర్వాత 8 అధ్యాయాలతో హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత గ్రామానికి వివిధ ఆధ్యాత్మిక విషయాలు తీసుకొని వచ్చి ప్రజలందరికీ కూడా ఆధ్యాత్మిక విషయాలు, భగవద్గీత యొక్క ఔన్నత్యాన్ని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. అదే ప్రకారం గ్రామంలో ఈ దేవాలయం దగ్గర శనివారం, అమావాస్య రోజు, ఏకాదశి రోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పండగ వాతావరణాన్ని తెర్నేకల్ గ్రామంలో నిర్వహించుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమం మా గ్రామంలో మన దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామం నందు ఈరోజు ముక్కోటి ఏకాదశి మరియు వైకుంఠ ఏకాదశి గీతా జయంతి పురస్కరించుకొని గ్రామ పెద్దల సహకారంతో మరి కొండ మాధవస్వామి ఆలయం నందు చాలా దిగ్విజయంగా, ఎంతో ఘనంగా మరి చిన్నపిల్లలతోటి ఇక్కడ ఇది 8వ సంవత్సరం గీతా కార్యక్రమం జరపడం జరుగుతుంది.
కాబట్టి ఈ గ్రామ ప్రజలకు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మరి మంచి వర్షాలతో మంచి పంటలతో ఉండాలని ఈ గ్రామం తరఫున మరియు గుడి అర్చకుల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నేను ఈ కార్యక్రమాన్ని శ్రీ శ్రీ లక్ష్మీ కొండమాదేవ స్వామి దేవాలయం నందు భగవద్గీత 8వ జయంతి కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ముఖ్యంగా గత 25 సంవత్సరాలుగా ఇక్కడ ఆలయ ప్రాంగణ అభివృద్ధితో పాటు సంతభజన భగవద్గీత కార్యక్రమాలు ఇట్లాంటి పుణ్య కార్యక్రమాలు అది పోయినప్పుడు ఎలా పోతున్నాయి అంటే 4 మార్గాలు ద్వారా పోతుంది. ఒకటి ఏంటంటే ఆర్ధ చింతన, అంటే నా భూమి నా భూమి నా భూమి, నా బంగారం నా బంగారం, నా భార్య నా భార్య వాళ్ళని తలుచుకుంటూ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే బంధనం ఏర్పడి మళ్ళీ తిరిగి మనము ఎవరినైతే స్మరిస్తూ బయటికి వెళ్ళామో వాళ్ళతోటే సంబంధం ఏర్పడి వాళ్ళ కోసమనే మళ్ళీ మనం తిరిగి జన్మనెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి ఆర్త చింతన వల్ల కూడా మళ్ళీ పునర్జన్మ వచ్చి మనం బంధనాల్లో ఇరుక్కుంటాం. రెండవది రౌద్ర చింత, ఒకటి మీద శత్రుత్వంతో వాడు ఎప్పుడు నాశనం అయిపోతాడా అనే బాధతోటి మనం బయటికి వెళ్ళిపోతాం. సో అటువంటి సందర్భంలో కూడా మనము బయటికి వెళ్ళిపోయినప్పుడు ఎవరి మీద అయితే శత్రుత్వ భావంతో మన శరీరాన్ని వదిలి ఆత్మ బయటికి పోయిందో అప్పుడు అతన్ని పీడించడానికి